సింహరాశి వారికి నవంబర్ 1వ తేదీ శనివారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున తెల్లవారితే ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా మీకు రేపటి రోజున తప్పకుండా అంటే సాయంత్రం లోపే ఈ వార్త అనేది వీరి యొక్క జీవితంలోనే ఒక ఊహించని వార్తగా తప్పకుండా నిలబడబోతుందన్నమాట. మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి కలిగేటువంటి వార్త ఏ విధమైనటువంటి వార్త ఉంటుంది, మరి ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా చూస్తే ఈ వారం అంతా కూడా ఒక శక్తిని పొందుతున్నారండి. ఇలాంటి పూర్తి అంశాల కోసం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. రేపటి రోజున మీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి పరిణామాలు ఎన్నో కూడా చోటు చేసుకోబోతున్నాయన్నమాట. ఒక అందమైనటువంటి ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ రూపంలో మీ జీవితం అనేది ఒక అందంగా ఒక జీవితం అనేది మీ జీవితాన్ని మార్చబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. తెల్లవారగానే ఈరోజు ఒక ఊహించినటువంటి అద్భుతం అనేది మీ జీవితంలో జరగబోతుందండి. ఆ ఫోన్ కాలే కాదు, మీ భాగ్యానికి మలుపు తిప్పేటువంటి సంకేతకంగా కూడా అనుకోవచ్చు అనమాట. మరి ఈ సింహరాశి వారికి ఏ విధమైనటువంటి అవకాశం దక్కుతుంది అని మనం తెలుసుకోబోయే ముందు, ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టరు. అసలు సింహం ఎలా గర్జిస్తూ ఉంటుందో అలాగే సింహం ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఎలా ఆస్వాదిస్తూ అడవిలో రారాజుగా ఉంటుందో అలానే వీరి జీవితంలో వీరు ఎప్పుడు కూడా అంటే ఇతరులను కోపడుతూ ఉంటారు, కానీ ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా అందరినీ కూడా వీరి జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటారనమాట. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సింహంలాగా గర్జించినప్పటికీ అంత కోపంగా ఉన్నప్పటికీ కూడా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క సింహరాశి వారు. అంటే వీరు ఎప్పుడు కూడా ఈరోజు వీరికి ఒక కొత్త విషయం, వారికి వచ్చేటువంటి విషయం వారు ఊహించని కోణంలో ఉంటుందండి. మరి మనసు ప్రశాంతంగా ఉన్నప్పటికీ వేరే రకరకాల కోణాలు కూడా ఆలోచించేటువంటి అవకాశాలు ఈరోజు వీరికి అంతరంగికంగా ఏదో ఒకటి జరుగుతుందేమో అన్న అమాయకమైనటువంటి ఆసక్తి కూడా కలిగి ఉంటుందన్నమాట. ఈరోజు సత్యంగా నిలబడబోతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి. ఇక మనం ప్రస్తుతానికి ఇది ఎందుకు జరుగుతుందంటే ఇటీవల రోజుల్లో మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైనటువంటి రోజుగా నడుస్తుందండి. చాలా కాలం తర్వాత మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో, ఫెయిల్ అవుతున్నారో, అంటే ఏదో ఒక పని విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, కుటుంబ సంబంధాల్లో కానీ, ఒక ఉద్యోగ విషయంలో కానీ ఒక మౌన విరామం మీకు వస్తుందన్నమాట. అది ఖచ్చితంగా ఈ యొక్క శనివారం రోజు నిశ్శబ్దాన్ని మీకు మరింతగా విరమించుకునేటువంటి రోజుగా నిలబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ యొక్క శనివారం రోజు మీ జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్నమాట. అంటే ఏదైనా సరే అండి, రేపటి రోజున మీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని, అలాగే కొన్ని ఊహించినటువంటి విషయాలను ఆర్థికంగా కానీ, అప్పుల బాధతో బాధపడే వారికి కానీ అందరికీ కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా మీకు ఉండబోతుందని చెప్పుకోవచ్చు. తెల్లవారితే ఊహించని ఫోన్ కాల్ అంటే ఏమిటి, అసలు ఆ ఫోన్ కాల్ వీరికి ఏ విధమైనటువంటి ఊహించని ఫోన్ కాల్గా వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి యొక్క సింహరాశి వారికి ఒక ఆశీర్వాదమైనటువంటి ఫోన్ కాల్ ద్వారా రావచ్చండి. ఇది ఊహించని చోట నుంచి వచ్చేటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త మార్గదర్శకం అవుతుందన్నమాట. మరి సాయంత్రం లోపే వింటున్నటువంటి ఆ శుభవార్త దేవుడు మీకు పంపినటువంటి ఆనందంగా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కాల్ వెనుక మరింత భాగ్యం దాగుందని మీరు అనుకోవాలి. అందులో ముఖ్యంగా చూసుకుంటే కొందరికి ఇది పాత స్నేహితుడు కాల్ మళ్ళీ ప్రారంభమయ్యేటువంటి బంధంగా కూడా నిలబడబోతూ ఉంటుందన్నమాట. మరి ఈ ఫోన్ కాల్ ద్వారా స్నేహితుడు గతంలో ఎవరైతే దూరంగా ఉన్నారో స్నేహితులు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి వారు మళ్ళీ మీతోటి మాట్లాడి ఈ విషయంలో కొద్దిగా అనుకూలంగా నిలబడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైతే ప్రేమికుల పరంగా విడిపోయినటువంటి వారు మరి వారి తప్పును తెలుసుకొని ఒకటయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఏదైనా సరే అండి, అంటే మరి కొంతమందికి అయితే ఇది ఒక ఉద్యోగం ఆఫర్ లేదా అవకాశానికి పిలుపుగా కూడా ఉంటుంది. మరి కొందరికైతే ఇది జీవిత భాగస్వామి మొదటి సంకేతకంగా నిలబడుతూ ఉంటుందన్నమాట. ఇది మీ గుండె ఒక్కసారిగా జరగడం అనేంత ఆనందం, ఆశ్చర్యం కలిగినటువంటి విషయం. సాయంత్రం కల్లా ఆ కాల్ అనేది ఏదో ఒక ప్రచారమై శుభవార్తగా మీకు మారబోతుంది అనడానికి ఒక కారణం అయితే ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఉద్యోగ అవకాశాల వల్ల వచ్చేటువంటి ఫోన్ కాల్స్ మీకు ఎల్లప్పుడూ కూడా ఆనందదాయకంగా చాలా ఆనందభరితమైనటువంటి నిలబడిపోతున్నాయన్నమాట. మరి అదేవిధంగా ఈరోజు మీకు ఏదైతే జీవిత భాగస్వామి విషయంలో మీకు వచ్చేటువంటి కొన్ని కాల్స్ కూడా ఉన్నాయండి. అంటే ఆవిడకి ఏదైనా కానీ సంతానపరంగా శుభవార్తనో, లేదంటే ఉద్యోగంలో మార్పునో, లేకుంటే సంతానపరంగా చాలా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నటువంటి ఒక వార్త అనేది కానీ, ఇంకా ఏదైనా సరే ఒక్కసారిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఆనందంగా ఉంటారు కాబట్టి మనసుని హ్యాపీగా ఉంచుకునేందుకు మీ గుండె జల్లుమనేంత ఆనందం అయితే మీకు రేపటి రోజున నిలబడబోతుందన్నమాట. కొంతమందిలో ఒక పాత బంధం ఏదో ఒక రూపంలో
మళ్ళీ వీరికి ఒక ఫోన్ కాల్ రూపంలోనో లేకుంటే అంటే నీ మాటే నా మాట అని, నీ ఆలోచనే నా ఆలోచన, నీ ప్రేమే నా ప్రేమ అన్నట్లుగా వీరి దగ్గర కొంచెం దగ్గరయ్యేటువంటి అవకాశ బంధాలు కూడా బలంగా కనపడుతూ ఉన్నాయి. ఇది ఉండేటువంటి సింహరాశి వారికి. అయితే ఈ సింహరాశి వారిలో కూడా కొంతమందికి వ్యతిరేక ఇబ్బందులు కూడా ఉన్నా సరే, అదేవిధంగా ఈ సింహరాశి వారికి మరి మీ జీవితంలో మరింత మార్పులు, మరింత అభివృద్ధికరమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. మరి ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, గురుగ్రహ ప్రభావం చాలా బలంగా ఉందండి. గురు దృష్టి ఒత్తిడిలో సంబంధాల్లో మరింత గుర్తింపు మార్పు తీసుకొని వస్తున్నాయి. ఈ కాల్ అనేది దివ్య శక్తిని పంపినటువంటి ఒక గుర్తింపు అనేదిగా అవకాశం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. గురుబల దృష్టి వల్ల మీకు అంతా కూడా చక్కగా అన్ని సందర్భాల్లో గుర్తింపు మరియు మార్పు కూడా తీసుకొని వస్తుందన్నమాట. అయితే ముఖ్యమైనటువంటి కాల్ అనేది మీ యొక్క జీవితంలో ఆ పరమాత్ముడు భగవంతుడు సాక్షాత్తు ఆ పరమశివుడే మీకు ఆ పంపినటువంటి ఒక రూపంగా మీరు పరిగణించాలన్నమాట. అంటే గత నెలల్లో మీరు చూపినటువంటి ధైర్యం, సాహసాలు ఇప్పుడు మీకు మరింత ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయండి. మరి గతంలో మీపై పెట్టుకున్నటువంటి కొన్ని చెడు చూపులు కానీ, చెడు ఏడుపులు, చెడు ఇబ్బందులు, చెడు దృష్టి ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ఆనందదాయకమైనటువంటి వార్తలుగా మిగలబోతున్నాయన్నమాట. మరి ఈ ఫోన్ కాల్ వల్ల కలిగేటువంటి కాల్ లాభం ఏమిటి? ఆ కాల్ మీ యొక్క ఆర్థిక స్థితిని మార్చగలదా? పాత బంధాన్ని మళ్ళీ తిరిగి బలపరుస్తూ ఉంటుంది. కొత్త అవకాశాలకు ఎదురుగా నిలబడుతుంది. మీ యొక్క పేరు ప్రతిష్టని, గుర్తింపుని మరింతగా పొందిస్తుంది. అలాగే ముఖ్యంగా మీలో నాకంటే లక్ ఎప్పుడు కూడా వస్తుందో అనే నమ్మకం అనేది తిరిగి మళ్ళీ పుడుతుందన్నమాట. ఈరోజు ఆ లక్ నాకు నా జీవితాన్ని మార్చేస్తుందన్న ఒక ఆనందకరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి, ఒక అద్భుతకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి శుభవార్తను మీకు మీ చెవుల పడేలాగా తప్పకుండా మీరు ఒక ధైర్యాన్ని, అంటే జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశంగా మీకు తప్పకుండా కనిపిస్తుందండి. మరి ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా చాలా ఎప్పుడు కూడా మనసు అనేది వెన్నలాగా ఉంటుంది కాబట్టి, అంటే వీరిని ఎప్పుడు కూడా చాలామంది మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఆ మోసం చేసే తత్వంలో కూడా వీరు చాలా తేలికగా, అంటే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట ఇతరులను. అలా నమ్మడం వల్ల వీరికి చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఎన్నో జీవితంలో చోటు చేసుకుంటాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి వారు ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి. అతిగా గుడ్డిగా ఎవరినైతే నమ్మకండి. ఇలాంటప్పుడు కొన్ని నష్టాలు, కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం అన్నమాట. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి కొన్ని అతి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోకూడదు. అతిగా భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పూర్తిగా మీకు మరింత ఇబ్బంది, మరింత సమస్యలు, చికాకులు కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా చూస్తే కనుక ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు ఊహించని ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో కొత్త మార్పుకు సంకేతికాలు అవుతున్నాయండి. ఈ సాయంత్రం లోపు వినేటువంటి వార్త శుభవార్త అయి ఉండొచ్చు. మీ మనసును ఉప్పొంగిస్తుంది. అది మీకోసం దేవుడు తలుపులు తెరవబోతున్నట్లుగా మీకు నిలబడుతుంది. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కాబట్టి మీకు ఉన్నటువంటి ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఉదయాన్నే నీటిని దానం చేయండి. నీటి దానం అంటే ఉదయాన్నే ముఖ్యంగా ఎవరికైనా మంచినీళ్ళు దానం చేయాలి. అలాగే వస్త్రాలు దానం చేస్తే మీకు గురు ప్రభావాన్ని మరింత శాంతపరుస్తుంది. రేపటి రోజున నువ్వులు దానం చేయండి, నల్ల నువ్వులు. శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీరు తప్పకుండా, అంటే ఆ కాల్ మీకు మిస్ కాకూడదనమాట. ఆ ఫోన్ కాల్ అనేది మీరు తప్పకుండా లిఫ్ట్ చేయాలన్నమాట. అంటే ఒక ఫోన్ వచ్చిన తర్వాత మీకు శుభకరమైనటువంటి శుభవార్తలు వస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని తప్పకుండా ఫోన్ అనేది లిఫ్ట్ చేయాలి. తెల్లవారుగానే రింగ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి మొదటి పేజీ అవుతుందన్నమాట. సాయంత్రం లోపు శుభవార్త వింటారు. శుభవార్త వచ్చిందని ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ లేకుంటే అద్భుతంగా రేపటి రోజున ఉండబోతుందన్నమాట. కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా ఆ యొక్క లభించబోయేటువంటి ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చగలదని, కాబట్టి ఆ కాల్ మీ చేతుల్లోనే వచ్చే వరకు ఆతృతగా, నమ్మకంతో వేచి ఉండండి. అదృష్టాన్ని ఈసారి నిజంగా తలుపు తట్టబోతుంది. ఇక రేపటి రోజున తప్పకుండా మీరు శనివారం కాబట్టి హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడిని ఆరాధించడం వల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. హనుమంతుని గుడికి వెళ్ళి తప్పకుండా ప్రదక్షిణలు చేసి హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. అలాగే తమలపాకులతో పూజ చేయించండి. ఇంకా రేపటి రోజున హనుమాన్ చాలీసా కానీ, లేకుంటే రేపటి రోజున ఇంకా సుందరకాండ కానీ ఏదైనా కానీ చదవడం వల్ల మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. జీవితంలో మీరు ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించి ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచి మీకు అన్ని శుభకరమైనటువంటి సంతోషాలే అని ఈ వీడియో ద్వారా తప్పకుండా మీరు తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. ఈ యొక్క సింహరాశి వారికి ఈ వీడియో మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. డైలీ వచ్చే దినఫలితాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.